తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ప్రారంభించారు. అలాగే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఆడపడుచులకు మంచి శుభవార్త అందించారు రేవంత్. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. ఈ పథకం గత బీఆర్ఎస్ పాలనలో ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులైన మహిళలకు డబ్బు రాకుండా ఆగిపోయింది. అయితే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించనుంది. కొన్నేళ్లుగా ఆగిపోయిన అభయహస్తం డబ్బును తిరిగి చెల్లించబోతున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది. లబ్ధిదారుల అకౌంట్లోనే డబ్బు జమ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. దీంతో లబ్ధిదారులైన స్వయం సహాయక బృందాల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు అభయహస్తం డబ్బులు కూడా సెటిల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగినట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పేదరిక నిర్మూలన సంస్థ SCRP ఇప్పుడు గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అర్హులైన మహిళల అకౌంట్లో డబ్బు జమ కాబోతుంది. మహిళలు పొదుపు చేసిన సొమ్ము తిరిగి వారికి రాబోతుంది. ఈ అభయహస్తం పథకాన్ని 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. డ్వాక్రా మహిళలు సంవత్సరానికి 365 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం తన వైపు నుంచి కొంత డబ్బును జమ చేసింది. దీని ద్వారా 60 ఏళ్లు దాటిన మహిళలకు నెల 500 రూపాయల పెన్షన్ ఇచ్చేలా ప్లాన్ చేసింది. కుటుంబంలో 9, 10 ఇంటర్, ITI చదివే విద్యార్థులు ఉంటే వారికి సంవత్సరానికి 1200 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇచ్చేది. అలాగే అభయహస్తం లబ్ధిదారు సహజంగా చనిపోతే 30,000 రూపాయల పరిహారం, ప్రమాదంలో చనిపోతే 70,000 రూపాయల పరిహారం ఇచ్చేవారు. అప్పట్లో ఈ పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ఆపేసింది. అంతేకాదు ఈ పథకానికి సంబంధించిన డబ్బు కూడా లబ్ధిదారులకు వెనక్కి ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ పాత లెక్కలు సరిచేస్తుంది. ఇప్పుడు అభయహస్తం పథకాన్ని మళ్ళీ ప్రారంభించి గతంలో డబ్బు ఇవ్వాల్సి ఉండి ఇంకా ఇవ్వని వారికి నెలాఖరులోగా డబ్బు అకౌంట్లో జమ చేసేలా ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇలా ఇది వరకు పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉందో ఆ ప్రయోజనాలన్నీ ఇప్పుడు ప్రజలకు కలగనున్నాయి. 60 ఏళ్లు దాటిన వారికి అభయహస్తం పెన్షన్ ఇస్తారు. అలాగే మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తారు. ఇంకా లబ్ధిదారుల పిల్లలకు స్కాలర్షిప్ ఇస్తారు. గతంలో అభయహస్తం పథకానికి డబ్బు చెల్లించిన వారు ఇప్పుడు అధికారులు కలిసి ఈ విషయం చెప్పాలి. ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని వారికి ఇవ్వాలి. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసిన వారికి ఖచ్చితంగా నెలాఖరులోగా డబ్బు జమ అవుతుందని అధికారులు తెలుపుతున్నారు. మరి రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.